హలో అండి అందరికీ. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ చేశాను. అందులో ఇలా 3 ఇడ్లీ మిగిలిపోయాయన్నమాట. సరే అని వాటిని పక్కకు పెట్టుకున్నాను. ఈవినింగ్ మా బుడ్డోడు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలాగ వాడికి ఉప్మా చేసి పెట్టానన్నమాట. ఇది చేయడం చాలా ఈజీ. మనం ఉప్మాకి తాలింపు పెట్టుకున్నట్టే పెట్టేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేయించి ఫ్రై చేసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసి ఒకసారి కలిపేసి సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి పైనుంచి. ఇడ్లీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇడ్లీ పిండిలో లైట్‌గా ఏసుకుంటే సరిపోతుంది. సాల్ట్ స్ప్రింకిల్ చేసి ఒకసారి కలిపేసుకొని 2 మినిట్స్ అట్లా మూత పెట్టి మగ్గించుకుంటే రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే ఇడ్లీని బాగా పొడి పొడిగా చేసి కూడా చేసుకోవచ్చు ముక్కల్లాగా గాకుండా. ఇందులో లెమన్ పిండుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా చిన్నప్పుడు నేను 7థ్ క్లాస్, 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఇది బాగా చేసుకొని తినేదాన్ని. మా అమ్మ ఇడ్లీ చేసినప్పుడు నాకు అలా వద్దు ఇలా గావాలని. ఇది ప్యాన్‌కి కూడా ఏం అంటుకోదు. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి అట్లా ఈజీగానే వచ్చేస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.